ఈరోజు మటన్ కీమాతో షామియా ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడే రాశాను. మటన్ కీమా, చనా దాల్, ఎండుమిరపకాయలు ఒక 5-6, ఇది గార్లిక్ క్లోవ్స్ వస్తాయి కదా, అది కోకోనట్ బాగా స్లైస్ చేసుకునేసి 2 టేబుల్ స్పూన్స్ వచ్చి ఆయిల్ కావాలి, టర్మరిక్, సాల్ట్ ఎంత కావాలో తీసుకోవచ్చు. ఓకే, ఒక కడాయి తీసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకొనేసి దానికి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకునేయండి. ఓకే, యాడ్ చేసుకునేసి దాన్ని బాగా కలిపి ఒక మిక్చర్ లాగా తయారు చేసుకునేయండి. టర్మరిక్ కంపల్సరీగా వేయాలి, లేకపోతే ఆ కలర్ రాదు. ఉప్పు ఎంత కావాలో మీరు వేసుకునేయండి. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ చాలు. జస్ట్ కొంచెం దాన్ని మిక్స్ చేసి స్లైట్గా కుక్ చేయడానికి మాత్రమే కావాలి. వన్స్ ఇదంతా రెడీ అయిన తర్వాత దాన్ని ఒక లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 7 మినిట్స్ బాగా కలిపి కొంచెం లైట్గా కుక్ చేస్తే చాలు. మరీ ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. దాని పచ్చివాసన, ఆ కొబ్బరి ఇదంతా కొంచెం స్లైట్గా కుక్ అయితే చాలు. వన్స్ ఇదంతా ఒక 5 to 7 మినిట్స్ బాగా రోస్ట్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేయకూడదు. ఆ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్స్లోనే దీన్ని బాగా ఫ్రై చేసి కుక్ చేసుకోవాలి. వన్స్ ఇది బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత దానికి కూల్ చేయడానికి పెట్టేయండి ఫ్యాన్ కింద. దాని తర్వాత కొత్తిమీర యాడ్ చేసి ఒక మిక్సీ జార్లో ఈ ఇంగ్రీడియంట్స్ అంతా తీసుకునేయండి. ఓకే, యూజువల్గా ఒక్కొక్కసారి కొబ్బరి సరిగ్గా గ్రైండ్ అవ్వదు, అది మళ్ళీ ఆ ముక్కలు తీసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకునేయాలి. దీంట్లో గ్రైండ్ చేయడానికి వాటర్ యాడ్ చేయము, యాక్చువల్గా ఎగ్ యాడ్ చేస్తాం. ఎందుకంటే ఎగ్ యాడ్ చేయడం వల్ల అది వచ్చి ఫ్లఫీగా కూడా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది, ప్లస్ మెత్తగా ఉంటుంది, లేకపోతే గట్టిగా అయిపోతుంది. దీనికి ఎంత గరం మసాలా కావాలో మీరు యాడ్ చేసుకునేయండి. లేకపోతే సినమాము, పట్టా లవంగం కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ అది గ్రైండ్ అవ్వదు సరిగ్గా. కాబట్టి గరం మసాలా ఇది ఆప్షన్. ఇదంతా ఒక ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని చిన్న ఒకటి రౌండ్ షేప్లో లేకపోతే డైమండ్ షేప్లో, అది మీ ఇష్టం, కొంచెం సన్నగా వచ్చేటట్టు తీసుకునేయండి. ఈజీగా ఫ్రై చేసేయగలము. వన్స్ ఇదంతా ఒకే షేప్లో ఒకే సైజులో తయారు చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత, యూజువల్గా దీనికి యూస్ చేసే ఆయిల్ వచ్చి ఒక్కసారి ఫ్రై చేస్తేనే బ్రౌన్ కలర్లో చేంజ్ అయిపోతుంది. దానివల్ల ఒక 2 టైమ్స్ యూస్ చేసిన తర్వాత పడేయాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువగా ఆయిల్ తీసుకునేట్టు ఎంత కావాలో అంత ఆయిల్ మాత్రమే తీసుకునేయండి. బాగా ఫ్రై చేసిన తర్వాత ఇది కొంతమందికి లైట్ బ్రౌన్ కలర్ ఇష్టం, కొంతమందికి బాగా క్రిస్పీగా ఉండాలి. నేను యూజువల్గా బాగా క్రిస్పీగానే వేస్తాను, బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేస్తాను. మీ షామియా రెడీ అయిపోయాయి.